కంటికి కన్ను పంటికి పని అంటే ఇప్పుడు తర్వాత కూడా ఉంటుంది. చదివితే ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించాలి అని కూడా ఉంటుంది. అంటే మన రియల్ లైఫ్లో వచ్చినప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ అయితే ఎవరెవరు కొట్టుకోరు. అబ్బాయిని తీసేస్తే అమ్మాయిల దగ్గర వచ్చినప్పుడు ఎవరెవరు కొట్టుకోరు అనమాట. కొట్టుకోవడం అంటే ఏంటి, ఒక అమ్మాయి మన లైఫ్లో ఏదైనా చెడుగా మనతో చేసిందనుకో దాన్ని మన దేవుడు మన ఇప్పుడు ఎలా రాశారు, కంటికి కన్ను పంటికి పన్ను. ఇప్పుడు ఈ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎవరు కన్ను తీసారు అన్నట్టు ఉండవు కదా, మాటలు అవన్నీ ఉంటాయి. కాబట్టి ఎలా తీసుకోమంటారు దేవుడు మనల్ని. కంటికి కన్ను అంటే మనల్ని ఎవరైనా ఏమైనా అన్నారనుకో అది ఈ రకంగా తీసుకొచ్చు అనమాట. ఒక అమ్మాయి మన కోసం చాలా జారుకోలే ప్రభా తండ్రి నన్ను యవ్వనము కాల్చుకుంటూ ప్రభా తండ్రి ముందుకు వచ్చిన ప్రభా యోసేపు వాళ్ళ జీవితంలో సహాయం దయచే ప్రభా తండ్రి. అయా ఎటువంటి కలుషము, ఎటువంటి ద్వేషాలు, ఎటువంటి దేవాలని కుళ్ళివి కానీ ప్రభా ద్వేషాలు కానీ కళ కప్పటం కానీ ప్రభా మా ఎదుట హృదయంలో కాకుండా మంచితనంతో ముందుగా సహాయం దయచే ప్రభా. నీ ఆత్మ చేసిన ఉపకారములకు ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. నా ఒలివే లేకుండా నేనుండలేను యేసయ్యా. నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. నా ఒంటరి పయనం అది